ఉన్నావు కదా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా 2018 సంవత్సరంలో ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాటి శాసనసభ్యుడు, సంపత్ అలంపూర్ శాసనసభ్యుడు కేవలం అసెంబ్లీలో గొడవ చేసిన నెపం పైన ఏదో మాట్లాడిన నెపం పైన మొత్తం టోటల్గా వాళ్ళ టర్మునే టోటల్గా టర్మినేట్ చేసిండు, అంటే సభ్యత్వాన్ని రద్దు చేసిండు. మరి ఈ రోజున కేవలం ఈరోజు జరిగినటువంటి చర్చలో భాగంగా ఏది మూసీ ప్రక్షాళనకు సంబంధించి మూసీ రివర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దానిపైన స్పీకర్ మైక్ ఇవ్వలేదని నేను సెషన్ మొత్తం బైకాట్ చేస్తాను అంటే ఎక్కడైనా ఏమాత్రం పొంతన ఉందా? గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకునికే ఆనాటి స్పీకరు మల్సునాచారి గారు ఎన్నో సందర్భాలలో మైక్ ఇవ్వని పరిస్థితి ఉంది. అట్లాగే పోచారం గారు ఉన్నప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిపక్షం ఎప్పుడు కూడా మొత్తం సెషన్ బహిష్కరించలేదే. ఎందుకు చేస్తూ ఉన్నారు ఇది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. కేవలం పలాయనవాదం అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో అన్ని అంశాల పట్ల అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరగడం, ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన పాలమూరు జలాలపైన మీరు బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి సాక్ష్యాలతో సహా. మీ సంతకాలతోటి మీ లెటర్లతోటి ఢిల్లీకి ఏం రాసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు, నిధులేం ఖర్చు పెట్టిండ్రు, ఎవరికేం చేసిండ్రు, ఎంత దోపిడీ జరిగింది, ఇవన్నీ కూడా మొత్తం బండారం బయటపడుతుందని చెప్పనే శాసనసభకు రాకుండా తప్పించుకోవడం కోసం మాత్రమే ఈరోజు మీరు చేసిన డ్రామా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఎందుకంటే గొప్ప మాటలు మాట్లాడారు పాలమూరు జిల్లాకు సంబంధించి. మాకు తెలియదు, నేను కూడా గతంలో ఉన్నా కదా బీఆర్ఎస్ పార్టీ 3.5 సంవత్సరాల మంత్రిగా. ఎందుకు బయటకు వచ్చినాం? మీరు ఒక్కరు కాదు, మేము కూడా ఉద్యమాలు చేసినాం. పాలమూరు జిల్లాకు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధన కోసం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ తెచ్చుకుంటే పాలమూరు జిల్లా మీరు ఏమోరో పెట్టినరు. పాలమూరు జిల్లా నుంచి మీకు ఎంపీగా పంపిస్తే అక్కడనేమో కాళేశ్వరానికేమో 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మొత్తం 1,80,000 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి పాలమూరు జిల్లా పాలమూరు ప్రాజెక్టు మీరు పెట్టింది కేవలం 25,000 కోట్లు. ఇలా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే సుమారుగా దగ్గర 89,000 కోట్లు కావాలా. జాతికి అంకితం చేస్తున్నా మాట్లాడినావు అంటే కేవలం 25% పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తున్నా మాట్లాడినారు అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడినరే. మరి అంత గొప్పగా పాలమూరు జిల్లాను ఉద్ధరించిన వాళ్ళైతే మరి తుమ్మిడి లిఫ్ట్ ఏమైంది? 81,000 ఎకరాలు బారాల. ఇవాళ కూడా 20,000 ఎకరాలు బారతలేదు. మీరు 10 ఏళ్ళు ఉన్నారు కదా. గట్టు లిఫ్ట్ ఏమైంది? మరి ఎక్కడ పోయింది గట్టు లిఫ్టు? 20 టీఎంసీ రిజర్వ్ అయ్యాల. నికర జాలాలు ఉన్నాయి, దానికి ఎక్కడ అబ్జెక్షన్ లేవు. సీడర్ పర్మిషన్ అవసరం లేదు. ఎందుకట్లా 20 టీఎంసీ రిజర్వాయర్లు? కల్వకుర్తి ప్రాజెక్టుకి 25 టీఎంసీ ఉండే. ఎందుకట్లా 10 సంవత్సరాల పాటు ఏ ఒక్కటి కూడా ఇప్పటికి కూడా కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా ఇంకా ఇప్పటికి కూడా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కానీ ఉన్నాయి, కానీ పూర్తిగానే ఉన్నాయి. అంటే వాస్తవాలు ఇవైతే కేవలం మీరు గడచినటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అధికారం పోయింది. ఆ తదనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు సీటు రాలేదు ఒకటి కూడా. ఆ తదనంతరం జరిగిన సికింద్రాబాద్ బై ఎలక్షన్లో మీకు సీటు పోయింది, రాలేదు. జూబిలీస్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మీరు ఆనాడు కేటీఆర్ మాట్లాడిండు ఇది రెఫరెండం అని. అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన రేవంత్ పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. అయినా మీరు ఎన్ని ఎత్తులు
జిత్తులు కుయుక్తులు చేసినా కూడా ఆ సీటు కూడా మీకు దక్కలే, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీరు బీజేపీ ఇద్దరు కలిసి కూడా కుమ్మక్కే పోటీ చేస్తే కూడా మీకు 1/3 సీట్లు రాలేదు. అంటే మొత్తం టోటల్గా బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితి వచ్చిందనే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టాలని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ఏదో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా ఆంధ్రాకు ఏదో నీళ్లు దారాదత్తం చేసినట్టుగా ఒక అభాండం వేసి బట్టగాల్సి మీసేసి కార్యక్రమం చేసి ఇలా తప్పించుకునే మళ్ళీ అసలు పరిస్థితి తెలిసే వరకు వచ్చే వరకు ఇలా శాసనసభ వేదిక మాట్లాడొచ్చు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ శాసనసభకు వచ్చిన సందర్భంలో స్వయంగా పోయి పలకరియడం జరిగింది, శాసనసభకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అంటే మరి అయినా కూడా మీరు ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? అంటే కేవలం ఈ రోజున శాసనసభలో మూసీ రివర్ పైన మైక్ ఇవ్వలేని దానిపైన మేము మొత్తం సభ ఈ యొక్క సెషన్ మొత్తాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము, పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడే అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి